టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న లోక్సభలో చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు. వద్దిరాజు రవిచంద్ర లావు వ్యాఖ్యల్ని ఖండించారు. లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన తీరుని బ్లాక్ డే అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియని బ్లాక్ డేగా పేర్కొనడం రాజ్యాంగాన్ని కించపరచడమే అన్నారు. 2001 నుంచి శాంతియుత పోరాటం చేసి తెలంగాణను టీఆర్ఎస్ సాధించిందన్నారు వద్దిరాజు. లోక్సభలో లావు వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకోలేదని ఆరోపించారు. లావు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడంతో పాటు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వద్దిరాజు. తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ చెందిన టీడీపీ ఎంపీ అవాస్తవాలని ప్రచారం చేసినటువంటి సంఘటనను నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. పార్లమెంట్ సాక్షిగా ఈరోజు లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారని ఎంపీ ఫిబ్రవరి 14, 2014ని తెలంగాణ ఇచ్చే క్రమంలో జరిగినటువంటి ప్రక్రియను ఆ రోజును ఒక డార్క్ డేగా, ఒక బ్లాక్ డేగా పేర్కొనడం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, దాని ఆర్టికల్ 3 ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి దీన్ని రాజ్యాంగాన్ని కూడా కించపరచడమే, అవమానించడంగా నేను భావిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బ్రహ్మాండంగా ఉద్యమంని చేసి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు మీరు ఆ ఇచ్చే ప్రక్రియను, ఆ రోజు జరిగినటువంటి ప్రోగ్రామ్ని కూడా మీరు ఆ రోజు జరిగినటువంటి దాన్ని ఒక డార్క్ డేగా, ఒక బ్లాక్ డేగా మీరు వర్ణించడం, పేర్కొనడం ఇది ఎంత మాత్రం సహించే చర్య కాదు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరితో పాటు మా పార్టీ నాయకులు మేమందరం కూడా బాధపడాల్సిన అవసరం, మా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఇది. దీన్ని మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను.